అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని పాతూరులో రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొందరు అడ్డుపడుతున్నారంటూ ఆయన కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగించారు. సాయంత్రానికి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భారీగా పోలీసుల బలగాల మధ్య ఆయన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు విజ్ఞప్తి చేసిన జేసీ భీష్మించడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో జేసీ అనుచరులు భారీగా అక్కడికి చేరుకుని పోలీసులకు అడ్డుపడ్డారు. ఆందోళనల నడుమే జేసీని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించే ప్రయత్నం చేశారు. అనుచరులు వైద్యుల ఒత్తిడి మేరకు ఆయన చికిత్సకు అందిస్తున్నారు. పల్స్ రేట్తో పాటు ఈసీజీల్లో మార్పులు వస్తుండటంతో ఆయన్ని హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. మా డాక్టర్లు ఫిజిషియన్స్ చూస్తున్నారు. మధ్యాహ్నం క్యాంపు దగ్గరికి వెళ్ళి అక్కడ పరీక్షించినప్పుడు ఆయన సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ తగ్గుతూ ఉంది. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ 131 నుంచి 91కి పడిపోయింది. అంటే బీపీ కూడా పెరుగుతూ ఉంది. దానివల్ల ఆయన ఫర్దర్గా ఫాస్టింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఆయనకి ఆరోగ్యరీత్యా. ఎందుకంటే తను నాన్ డయాబెటిక్. సో ఇప్పుడు డయాబెటిక్ అయిన దానివల్ల ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. దీనివల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా అడ్మిట్ చేశారు. తను ఇప్పుడు స్టేబుల్గా అనిపిస్తున్నాడు. కానీ ఆయన రిపీటెడ్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తున్నాము. బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఈసీజీ పరీక్షలన్నీ చేసి తదనుగుణంగా ఫిజిషియన్స్ ట్రీట్మెంట్ ఇస్తారు.